హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజేశ్వర. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు 9వ రోజు బొడ్డమ్మని వేసుకొని అందుకోసం పరమాన్నం చేయడానికి 3 కేజీల బియ్యం చక్కగా తెల్ల కడిగి నానబెట్టేసాను. సో మధ్యాహ్నం వండేస్తాం ఈవినింగ్ కోసం. అట్లా ఇంకా నిన్న మేము ఎట్లా ఆడినామో వీడియో అంతా పెడతాను. ఓకేనా? ఇదిగోండి మా డ్రెస్ కోడ్ సోమవారం కదా, వైట్ శారీస్ అనమాట. మేము అందరం వైట్ శారీస్ కట్టుకొని ఫొటోస్ దిగినాము. ఇంకా చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ ఫోటో దింపినాం అనమాట. ఆడదామని చెప్పేసి ఆడుతున్నాము. మా పప్పి కొత్తగానే వచ్చింది నిన్న, మా మరిది వాళ్ళ పాప. ఇక వీళ్ళు అయ్యో నాకు తెలియదు అక్క అని మా కవిత వెనకాల నా అమ్మాయి అంటుంది. ఉమా డ్రెస్ కోడ్ అంతకుముందు రోజు రాలేదనమాట. నన్ను గ్రూప్లో యాడ్ చేసుకోరాదండి అక్క అంటుంది. అంటే అడ్మిన్ వేరేరా, ఆమె చేస్తుందిలే అని చెప్పేసి మేము అన్నాం. మా రుద్రది కొంచెం లైట్ కలర్ అయిపోయింది. ఆ చీర దొరకలేదట, ఆమెకు దొరకలేదబ్బా. ఇక అందుకోసం ఇది కూడా కలుస్తుంది కదా అని కట్టుకొని వచ్చినాను. మా శోభక్క అటు సైడ్ పోయింది. అయ్యో నన్ను తీయరా అంటాను. ఇంకా ఈ అమ్మాయి ఏమో రమ్య పింక్ చున్నీ వేసుకున్నామే. వాళ్ళ కొడుకే మాకు వీడియోగ్రాఫర్ అనమాట. రానా అని చక్కగా తీస్తాడు. అమ్మమ్మ నేను తీయనా అని చెప్పి అమ్మమ్మ అంటాడు, నానమ్మ అంటాడు. ఇంకా ఆ అమ్మాయి అయితే ఇక మా ఇంట్లోనే మా వాడకే పెరిగిందనమాట. వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళి అయినాక వచ్చిండు మా వెనకాల ఇంట్లోకి, మా వెనకాల ఇల్లు వాళ్ళ ఇంట్లోకి. తర్వాత ఆమె పుట్టింది ఇక్కడే, పెళ్ళి చేసుకుంది మా ఇంటి ముందు. అబ్బాయిని, మా సగర్ల అబ్బాయిని చేసుకుంది, రమ్య అని. వాళ్ళ అమ్మ నాన్న ఆమె చాలా సంవత్సరాలే మా ఇంట్లో ఉన్నారు. అనుకోకుండా వాళ్ళ నాన్న మా ఇంట్లోనే చనిపోయాడు, ఆరోగ్యం బాగాలేక. అప్పుడు అదొకటి మాత్రం నాకు ఎప్పుడు మైండ్లోనే ఉంటుంది. పింక్ తీస్తున్నావు నాన్న తీస్తున్నావు అని వాళ్ళ కొడుకుని అడుగుతుంది. పింక్ చుంది కదా, ఓకే అని అంటుంది. ఇంకా వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగాలేకపోతే మా ఇంట్లోనే చనిపోతే అప్పుడు మాల వేసుకున్నారు. వద్దురా ఇంట్లో తీసుకురావద్దంటే సరే ఆంటీ అని చెప్పేసి డైరెక్ట్ శ్మశానానికి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి పాపం ధైర్యం బాగా, నాకు చాలా బాధేస్తుంది ఆ అమ్మాయిని చూస్తే. చాలా కష్టపడుతుంది. ఒక కొడుకు అయితే అయిండలే. వాళ్ళ అమ్మ నాన్నకు ఒక్కతే కూతురు. వాళ్ళ అమ్మ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయింది అనుకోకుండా. సో ఇక తల్లి అయినా తండ్రి అయినా అంతా అత్తమామనే, వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటారు ఆ అమ్మాయిని. ఇక విజయమ్మ మా ఇంటి ముందర ఉంటుంది, కనకలక్ష్మమ్మ అని. ఇంకా వీళ్ళందరూ గద్దెల మీద కూర్చున్నారు. ఇక ఈ అమ్మాయి కూడా కొత్తగా వచ్చింది, పింక్ డ్రెస్ అమ్మాయి. ఇగో ఈ అమ్మాయి కొత్తగా వచ్చేసింది. వీళ్ళంతా తీయండి అని చెప్పేసి అంటే దగ్గరికి దీనన్న ఫేస్లు అందరికి పడతలేవంటే తీస్తుంది. ఇగో తిరుమల అని కొత్తగా వచ్చేసింది. రా వింటమ్మా అని అంటే అందరు అన్నారట, అందరు వస్తున్నారు రా అంటేసి ఇవాళ వచ్చేసింది. మా కవితనే అప్పుడే వచ్చింది, జాయిన్ అయిందనమాట. హాయ్ చెప్తాంది. ఇంకా వెనకాల అది అట్లా వచ్చింది. సరితనేమో నవ్వుతుంది. మేము టెంపుల్ వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. మా శ్రీమతి ఏమో ఏంది నువ్వు ఎప్పటికీ లేటే అని చెప్పి ఆమె అంటుంది. స్వరూప మా కోడలు రేణుక ఇక డ్యాన్స్ చేస్తారు వాళ్ళుగా. రేణుక మా సాంగ్ చేసుకున్నారు, ఫుల్గా జోష్ మీద ఆడతారు. ఇంకా పాట పెడితే బాగుండు కానీ కాపీరైట్ పడుతుందని పెట్టట్లేదు. మస్తు డ్యాన్స్ చేస్తుంది రేణుక అయితే. ఇంకా ఈ పిన్ని కూడా మల్లికాంబ పిన్ని అని రానా అని అబ్బాయిని వాళ్ళ నానమ్మ. తను కూడా పిల్లలతో పాటు మొత్తం ఎక్కడ ఆగకుండా డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి. ఏ స్టెప్పులు అయితే ఆ స్టెప్పులు. మా సరితను పిలుస్తుంది రా అని, నాకు ఆయాసం వస్తుందని నిలబడ్డది. ఇక శ్రీమతి కూడా చేయమంటే ఆగో కాళ్ళు పిలుస్తానే నాకు అని పక్కకు నిలబడ్డది. వీళ్ళంతా చేసారు. ఒక 5 రౌండ్లు వేపిస్తాం అన్నట్టు. ఫస్ట్ నోటితోనే వాడుకుంటే చప్పట్లు కొట్టుకుంటే 5 రౌండ్లు వేసేసరికి మొత్తం ఎనర్జీ అంతా దిగిపోతుంది. ఇక తీస్తానమ్మా తీస్తాను, నీకు అదే పని ఏం లేదు, ఫోటో తీస్తాను అంటుంది. తీస్తానంటే తీయకపోతేనే మా అక్క తీయలేదన్న సాంగ్ అని అంటుంది. నేను డ్యాన్స్ చేసింది తీయలేదంటది. అది సరే అని మళ్ళీ తీస్తానమాట. నేను చేయనని మళ్ళీ పక్కకు నిలబడ్డాయి కాసేపు. ఇక మా సరిత ఇక పిల్లలంతా బుల్లెట్ బండి సాంగ్ వేసుకున్నారు పిల్లలు. ఆంటీ మేము ఒక సాంగ్ చేస్తామంటే వాళ్ళని చేయనంటే ఇక సరిత ఏం చేసాం, మేము ఎందుకు మేము చేద్దాం మాకు వచ్చని చెప్పి సరిత పోయింది. ఆ పిండి ఉంది సరిత రేణుక అన్నట్టు. వైలెట్ వైట్ కట్టుకుంది రేణుక. మా పిన్ని వాళ్ళ తోటి కోడలు అమ్మాయి. సో మా ఏజే సేమ్. ఇక అట్లాగో అమ్మాయి కొత్తగా వచ్చేసింది రమ్య. ఇంకా అదొకటి వాళ్ళ నాన్న చనిపోయింది ఒకటి నా మనసులో అట్లనే అనిపిస్తుంది. అదొకటి తప్పు చేసిన భావం. ఇక రెడ్ డ్రెస్ అమ్మాయి కూడా కొత్తగానే వచ్చేసింది. వాళ్ళ పాప బాలేక ఈ శ్రీలత పింక్ బ్లౌజ్ ఆమె. ఇంకో ఈ అమ్మాయి కూడా కొత్తగానే వచ్చేసింది. నా ముందు నా వెనకాల మా పప్పి కూడా వచ్చేసింది. సరస్వతకి వెనకాల పప్పి వాళ్ళ పాప అన్నట్టు కవిత ముందున్నామే. ఇంకా నేను ఆడతానని వచ్చింది. జ్వరం వచ్చిందని రాలేదు పాపం. ఆ జ్వరం పెట్టి కూడా వచ్చింది. బర్త్డే అంటే ఇష్టం కదా పిల్లలందరికీ. ఎందుకు వేసినామంటే
సో కరోనా అప్పుడు ఎంతమంది ఉండేదో, చాలామంది కరోనా వల్ల పెద్ద పెద్ద మనుషులు ఒక 5-6 చనిపోయారు అనమాట. అప్పుడు వాళ్ళు ఉంటే ఎక్కడ పోయినా అట్లా బయట కూర్చొని ఇటు పోతారా అటు పోతారా అని చెప్పేసి అడిగేకుంటా కొంచెం సందడి ఉండేది. మగవాళ్ళు చనిపోయారు, ఆడవాళ్ళు చనిపోయినారు. అప్పటి నుంచి ఎవరో ఇళ్ళల్లో వాళ్ళమే కొందరేమో కాల్ చేసిపోయినారు వాడ నుంచి ఉండమని చెప్పేసి. సో ఇట్లా బొడ్డెమ్మని వేస్తామని అందరూ కలిసి ఆడుకోవచ్చు. గుడి కూడా కొంచెం కళ తప్పినట్టయింది. ఎప్పుడో ఏదో శనివారం మంగళవారం తప్ప మధ్యలో ఏం అయ్యగారు రావట్లేదు, ఎవరు పోవట్లేదు, పోయిన వాళ్ళే పోతున్నారు వస్తున్నారు అని చెప్పేసి బొడ్డెమ్మని వేసుకుందాం, అందరు కలిసి ఉండొచ్చు, ఆడుకోవచ్చు, ఈ 10 రోజులైనా సందడి వస్తాయి, పిల్లలందరూ ఉంటారు కదా అని చెప్పేసి ఐడియాతోనే వేసినాం అనమాట. ఇక 5 ఏళ్ళ వరకు ఆ గుడి వైభవం మారాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. అందరం అయితే మేము ఇంకా కూర్చున్నాము. ఆట అయిపోయింది. ఇక బొడ్డెమ్మ పాట పాడుతున్నాం అనమాట. నిద్ర కూర్చాలి కదా, ఇంకా అన్ని దేవుళ్ళకి ఎట్లాగో సేమ్ అట్లాగే నిద్ర కూర్చే పాట పాడతాం అన్నమాట. బొడ్డెమ్మ బొడ్డెమ్మ నిద్రపో బొడ్డెమ్మ నిద్రపో అనుకుంటా పాడతారు. నిద్రపో బొడ్డెమ్మ నిద్రపో మా నిద్రకు నూరేళ్ళు నీకు వెయ్యేళ్ళు, పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేళ్ళు, మమ్మగంట తల్లికి నిండా నూరేళ్ళు అని చెప్పేసి పాట పాడతారు. అదొకటి పాడతారు. ఇంకోటి పిల్లి పిసరగాయ పీట పీట, అల్లం కొమ్ము జోజోట, అత్తలగన్న సందప్ప, ఎవరి మడిగలే ఎన్నిలా అంటే పేరు చెప్పాలన్నమాట. నిజానికి ఇట్లా ఇప్పుడు నేను పడతాను మా ఇంట్లో ఎవరి మడిగలే ఎన్నిలా అంటే రోషన్ మడిగలే ఎన్నిలా అంటే నేను ప్రసాదం తీసుకెళ్తా కదా, మా మనోడి పేరు చెప్పుకుంటా అనమాట. అట్లా వస్తూ ఉంటుంది. ప్రసాదం తెచ్చిన వాళ్ళ పేర్లు అది చదువుతారు. ఇదేమో నిద్ర కూర్చే పాట పాడతారు. ఇక అందరు పాడుతున్నారు. మా శ్రీమతిని పాడమంటే పాడింది. పాడితే ఒకటేదో డబల్ పాట వచ్చిందనమాట. అట్టినందుకు మా వదిన అన్నది కదా, పాడినది ఎన్నిసార్లు పాడతావమ్మా అంటేసరికి కొంచెం ఫీల్ అయింది అన్నట్టు. ఇక నన్ను ఏందంట, నేను బాగానే పాడుకోండి, పాడితేనే ఇట్లా అంటారు, పాడకపోతే పాడమంటారు, మీరే పాడుకోరాదు అని చెప్పేసి పోయింది. ఏ కాదురా జోక్ గంట అంతి అంటే ఇక అలిగింది పోయింది. పోతే మళ్ళీ ఇంటికి పోయి మేము ప్రసాదం ఇచ్చినాం. కాదక్క గట్లా అంటే నాకు ఎట్లనో అనిపించింది అన్నది. ఇక వద్దురా వద్దు పాడుదురా అయిపోద్దంటే ఇక తర్వాత ఇంకా ఆమె పాడింది. మా శోభకు ఒకటి పాడింది, మా సరిత పాడింది. 3-4 పాటలు పాడాలన్నమాట. నిద్ర కూర్చేటి 5 పాటలు ఉంటాయి. ఫ్లవర్స్ మీద ఏ ఫ్లవర్లు ఉంటే ఇట్లా అన్నది. ఇంకా బొడ్డెమ్మ తల్లి మీద ఎక్కడ పోయినామంటే నేను ఇక్కడ ఉన్నా ఎటు పోలేదని ఆమె చెప్తూ ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక పాట ఉంటుంది. ఇంకా అవి పాడి పెట్టినాం 5 పాటలు. కానీ సరదాగా గడిచిపోతుంది. 5 గంటల నుంచి 9:30 దాకా ఎట్లా గడుస్తుందో కూడా టైం తెలియట్లేదు. చూసుకొని అయ్యో టైం అయింది అంటారు. ఇంకా ఎవరు ఇష్టమైన డ్యాన్సులు వాళ్ళే, పిల్లలు వాళ్ళు. డెక్కులు అయితే 3 డెక్కులు పట్టుకపోతున్న స్పీకర్లు అన్నిట్లలో ఛార్జింగ్లు అయిపోయే వరకు ఆడుతున్నాం అనమాట. ఇక కోలాటాలు ఆడడం, కర్రలు తీసుకుపోయి చప్పట్లు కొట్టడం, మామూలుగా డీజే పాటలు పెట్టుకోవడం సరదాగా కలిసిపోయింది. సందడిగా ఉంది అంటారు అన్నట్టు అందరూ. ఇంకా ఆ పాట పాడేసినాక తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెట్టేస్తారనమాట. దీపం వెలిగించి పాట పాడతారు. తర్వాత తీసుకెళ్ళి లోపల పెట్టేసి ప్రసాదాలు కానీ ఎవరు ప్రసాదాలు తెచ్చిన వాళ్ళు పంచాలి. ఇంకో లడ్డూలు తెచ్చి అక్కనేమో లడ్డు తెచ్చిందనమాట. రొట్టెతోని మలిద ముద్దలు ఉంటాయి కదా, అట్లాంటివి తెచ్చి మా కవితను టాటా చెప్తుంది అక్కడే కూర్చొని లేవకుండా కాళ్ళు నొప్పులు ఇస్తున్నాయని. ఇంకా అవన్నీ పంచుతున్నది. ఇంకా శోభక్కనేమో అవి బెల్లం బూరెలు తెచ్చిందనమాట. గోధుమ పిండితో బూరెలు తెచ్చింది. చేసుకొస్తే అవి పంచుతుంది. నేనేమో శనగలు తీసుకెళ్ళిన. మీరందరినీ తీస్తున్నాను నేను పడద్దు అని చెప్పేసి నేను సెల్ఫీ తీస్తున్నాను అనమాట. ఎట్లా ఉంటుంది మొత్తం అట్లా. కొంచెం ఆ పక్కకు చెత్త ఉంది, అది క్లీన్ చేయించి కొంచెం స్లాబ్ పోస్తాం, అదంతా డెవలప్ చేస్తామంటున్నారు. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. గుడి ఒక వైభవంగా వెలిగింది ఒక 10 సంవత్సరాలు. సడన్గా అట్లా అయిపోయింది కొంచెం గొడవల వల్ల. సో దేవుణ్ణి కోరుకుంటున్నాం బాగా జరగాలని. ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ. ఉంటాను.